హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో బాదం పాలు తయారు చేసుకుంటాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. నీళ్లు పెట్టి బాగా వేడి చేసుకోవాలి. నీళ్లు బాగా ఈ విధంగా వేడైన తర్వాత తీసుకుని పెట్టేసుకోవాలి. తెరలుతా ఉన్నాయి కదా నీళ్లు, ఈ విధంగా తెరలేటప్పుడే బాదం పప్పు వేసుకోవాలి. దాంట్లో బాదం పప్పు వేసేసుకోవాలి పిడికిటి నిండా. మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో అచ్చంగా బర్రె పాలే పోసేసుకోవాలి. ఒక 6 లీటర్ పాలు పోసేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇవి బాగా చిక్కబడిన దాకా, బాగా పొంగిన దాకా ఉండాలి. మనకి పాలు మరిగే లోపల కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం. కొన్ని పాలు తీసేసుకోవాలి. 6 లీటర్ పాలు తీసేసుకున్నాం కదా, 6 లీటర్ కొంచెం పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇవి బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఈ విధంగా గడ్డలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 7 నెలల్లో నానబెట్టుకున్నాం కదా బాదం పప్పు, అవి పొట్టు అంతా తీసేసుకోవాలి. మనం ఎక్కువసేపు నానబెట్టుకోవటం అవసరం లేదు. బాదం పప్పు ఈ విధంగా పొట్టు అంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పాలు తీసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పాలు, అవి పోసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే ఆలుకాయలు కూడా ఒక 4 ఆలుకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఈ విధంగా చిక్కగా మేగడ కడతా ఉండాలి పాలు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పప్పు, ఆలుకాయలు, అవి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా గడ్డలు లేకుండా, అది కూడా పోసి కలుపుకోవాలి. ఇది పోసేటప్పుడే కలుపుకోవాలి, లేకపోతే గడ్డలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి. పాలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పోసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకోవాలి, అంటే చక్కెర తీసుకోవాలి. ఇది కూడా పాలలో పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు గ్లాసుల్లో పోసేసుకోవాలి. జీడిపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు వేసేసుకోవాలి. ఎటువంటి కెమికల్ లేకుండా ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బిల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.